ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ రాశి ఫలాల్లో నవంబర్ 2వ తారీఖు నుంచి 2025 నవంబర్ 8వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకోవాలి. అయితే ఈ కార్యక్రమాన్ని మీరు చాలామంది యూట్యూబ్ ద్వారా కూడా చూస్తున్నారు. చూడండి, ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో చూడండి. పులిల సత్యనారాయణ అని యూట్యూబ్ ఛానల్ ఉన్నది, దాంట్లో మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. అనేకమైన వీడియోస్ పెట్టాం. వార ఫలాలే కాకుండా అనేకమైనటువంటి ధర్మ సందేహాలు, నిత్యకర్మల సంబంధమైనవి అనేకమైనటువంటి వీడియోస్ మేము పెట్టడం జరిగింది. తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. మా కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలా చేసే వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ వారం ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే కర్కాటక రాశిలో గురుడు మారాడు. అంటే ఆయన ముందుకు వెళ్ళాడు అంతే, మళ్ళా వెనక్కి వచ్చేస్తాడు. కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా మిథున రాశిలోకి వస్తాడు. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నాడు. రవి బుధులేమో తులారాశిలో, రవి శుక్రులు తులారాశిలో, కుజ బుధులు వృశ్చిక రాశిలో, శని మీనరాశిలో, కేతువు సింహరాశిలో, రాహు కుంభరాశిలో ఉన్నారు. అయితే చంద్రుడు మీన, మేష, వృషభ రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క మార్పును చూస్తూ వార ఫలాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి చంద్రుడు వ్యయ, జన్మ, ద్వితీయ స్థానాల్లో సంచారం. ఈ మేషరాశి వారికి మనం చెప్పినట్లయితే శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. బుధుడు కూడా అదే, ఈ యొక్క శుక్రుడు సప్తమ స్థాన సంచారం, రవి సప్తమ స్థాన సంచారం. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. శుభరూపమైన పుణ్యరూపమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వార ప్రారంభం కార్యజయం, అకాల భోజనము, శ్రమ. వారం మధ్యలో అన్నింటా విజయం సాధించగలుగుతారు. కార్యజయంతో పాటు ఆర్థిక పరమైన ప్రోత్సాహం లభిస్తుంది. వారాంతంలో పనులు ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆధ్యాత్మికమైన చింతనతో, మంచి కార్యక్రమాలతో, మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాహుగ్రహ ప్రభావం వల్ల ఎంతటి కార్యక్రమాన్నైనా చివరికి పూర్తి చేయగలుగుతారు. శాటర్న్ ప్రభావం వల్ల ఎంతటి కార్యక్రమమైనా శ్రమ అవుతుంది. గురు ప్రభావం వల్ల ఎంతటి కార్యక్రమమైనా వ్యయం జరుగుతుంది. ఇవి మాత్రం తప్పనిసరిగా జరుగుతాయి. మిగిలిన విషయాల్లో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. నువ్వే చెయ్యాలయ్యా అంటారు, నీ అంతటి వాడు లేడంటారు. ఇవన్నీ మామూలే. పొగడతల మామూలే, కీర్తి ప్రతిష్టలు మామూలే, కార్యక్రమాలన్నీ మామూలే. కానీ జరిగేవి మాత్రం ఇవే. అంచేత ఈ వారం మొత్తంలో వారం మధ్యలో చాలా అనుకూలం. విద్యార్థులు దక్షిణామూర్తిని బాగా పూజించాలి. మహిళలు కూడా కులదేవతను ఎక్కువగా పూజించాలి. మీ కులదేవత ఎవరు, వారిని ఎక్కువగా ఆరాధించాలి. మరి వ్యాపార పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు చాలా ముమ్మరంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీల్లో కూడా జనరల్, కిరాణా, ఫైనాన్స్, లోహ, యంత్ర, వాహన, చేతివృత్తి, పరివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి కూడా వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహాది శుభ ప్రయత్నాలు చేస్తారు. గృహ నిర్మాణాది ప్రయత్నాలు చేస్తారు.
అయితే కాస్త ఆలస్యం అవుతూ ఉంటాయి. అంచేత నిదానంగా వెళ్ళండి, కంగారు పడకండి. తప్పనిసరిగా విజయం వైపుకు వెళ్ళే ప్రయత్నాలు జరుగుతాయి. అయితే కొన్ని సులభమైన చిన్న చిన్న పరిహారాలు తప్పనిసరిగా చేయాలి. శని భగవానుడి కోసం శనీశ్వర ఆరాధన, సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శివారాధన మంచిది. చంద్రుడి యొక్క బలం, రవి బలం అనుకూలంగా ఉండడం ద్వారా మీ యొక్క కార్యక్రమాలు మీరు చక్కగా పూర్తి చేయగలుగుతారు. చంద్రబలం ద్వారా మానసికమైన ప్రశాంత వాతావరణం, రవి బలం ద్వారా ఆత్మస్థైర్యం మీకు ఉంటాయి. అయితే గురుగ్రహం మాత్రం ద్వితీయం నుండి తృతీయానికి వెళ్ళడం కొంత ఆటంకాలు కలిగిన మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఒక్క విషయం ఉన్నది, గురుగ్రహం వక్రగతిలో వెనక్కి వెళ్ళినా పూర్వపైన ఫలితాన్నే ఇస్తాడని కూడా సిద్ధాంతులు కొంతమంది చెప్పడం ద్వారా ఏదైనప్పటికీ పెద్దగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే ఉండవు. నూతనమైనటువంటి ప్రయత్నాలు తప్పకుండా యోగిస్తాయి, ముందుకు పెడతారు. ప్రతి పనిలో కూడా ధైర్యంగా ఉండగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు కూడా కాస్త ప్రయత్నాలు గట్టిగా చేయండి. మరి 15వ తారీఖు లోపల ఏదైనా అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు కూడా అధికారులు మెప్పు పొందుతారు. రాజకీయ నాయకులు కూడా అధికారుల యొక్క అండదండలు ఉంటాయి. వ్యాపారాత్మకంగా చూస్తే ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల వారికి చాలా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉన్నది. షేర్స్ వారికి కూడా సామాన్యంగా ఉన్నది. లోహ, యంత్ర, వాహన, ఈ లోహాలన్నీ ఉన్నటువంటి వారికి అంతా కూడా చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉన్నాయి. అందుచేత మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి, విజయం సంప్రాప్తమవుతుంది. వృత్తుల పరంగా న్యాయవాదులు, వైద్యులు, చిన్న చిన్న చేతి వృత్తి పనివారు, కార్మికులకి చాలా యోగవంతంగా ఉన్నది. చంద్రుడి యొక్క బలం వల్ల ఈ రాశి వారికి వార ప్రారంభం, వారాంతం యోగం, వారం మధ్యలో అకాల భోజనం. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి. గాజులు, జాకెట్ గుడ్డ మొదలైనవి అమ్మవారికి ఇచ్చి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రుడి యొక్క బలంలో మనకి లాభము అంటే దశమము, లాభము, 10 స్థానాల్లో చంద్ర సంచారం. అంటే వార ప్రారంభం నుండి గురువారం వరకు మీరు అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. స్థిరాస్తి సంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా బాగుంటాయి. మీ ప్రణాళికలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. కాస్త ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. చాలా కాలం కంటే ప్రజెంట్ ఈ కాలం చాలా అనుకూలంగా ఉన్నది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు మీకు తప్పనిసరిగా యోగిస్తాయి. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగపరమైన అభివృద్ధి, రాజకీయపరమైన గుర్తింపు, విద్యార్థులకి చక్కని అవకాశాలు లభిస్తాయి. వృత్తుల పరంగా కూడా ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారాత్మకంగా చూస్తే రియల్ ఎస్టేట్, షేర్స్, ఐటీ రంగం, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన మొదలుగా కలిగిన వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. గత 4 వారాల కంటే ఈ రాశి వారికి అత్యద్భుతమైన యోగ కాలం ఈ మిథున రాశి వారికి. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్ ధరించండి. ఆరాధనలో ఏం చెయ్యాలి అన్నట్లయితే
తప్పనిసరిగా సూర్య ఆరాధన చెయ్యండి. సూర్య భగవానుడు అంటే సూర్యోదయానికి ముందరే లేచి సూర్యుడికి నమస్కారం చేయడం, ఆదిత్య హృదయాన్ని పఠించడం, లేదా ఓం భాస్కరాయ నమః అని చదవడం. ఈ విధంగా సూర్య ఆరాధన ద్వారా విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. దానాల్లో గోధుమలు దానం చేయండి, లేని వారికి గోధుమ రొట్టెలు పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారికి గ్రహాలు చూస్తే చతుర్థంలో శుక్రుడు, రవి, పంచమంలో కుజబుధులు. ఏదైనప్పటికీ చంద్రుడు మరి నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో సంచారం. మధ్యపు కంటే వారపు మధ్యలో బుధవారం నుంచి శనివారం వరకు ఈ రాశి వారికి యోగవంతంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు తప్పకుండా బ్రహ్మాండంగా యోగిస్తాయి. మంచి ఆలోచనలతో పెడతారు, మంచి ప్రణాళికలు ఉంటాయి. ఇతరుల యొక్క సహకారాలు సదా ఈ రాశి వారికి ఉన్నాయి. ఆర్థిక సర్దుబాట్లు ఈ వారం జరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో పాల్గొంటారు. శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాలు ఆచరిస్తారు. దేవాలయాల్ని దర్శిస్తారు. సంతానపరమైన విషయాలు చక్కని ప్రోత్సాహాన్ని ఇస్తాయి. మీకు మానసిక ప్రశాంత వాతావరణాన్ని కలగజేస్తాయి. వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న బుధవారం నుండి అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. వృత్తుల పరంగా ఉన్నవారికి వార ప్రారంభం కంటే వారాంతం ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. ఇంకా విద్యార్థులకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులు కూడా అధికారుల యొక్క మెప్పు పొందుతారు. వ్యాపారాత్మకమైన విషయాల్లో వార ప్రారంభం సామాన్యంగా ఉన్న బుధవారం నుండి శనివారం వరకు వ్యాపారంలో మంచి డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. గతం కంటే చేసిన వ్యాపారం ఇప్పుడు అనుకూలంగా ఉన్నది. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయాన్ని సాధించగలుగుతారు. షేర్స్ వారు, రియల్ ఎస్టేట్ వారు నిదానంగా ఉండాలి. హామీలకి మధ్యవర్తిత్వానికి వెళ్ళకూడదు. కాస్త ఐటీ రంగం వారికి పర్వాలేదు. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ, ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ బియ్యాన్ని సోమవారం దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సింహరాశి వారికి చంద్రుడు అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం అంచేత చంద్రుడు యొక్క బలం చాలా తక్కువ. వారాంతం మాత్రమే అనుకూలంగా ఉన్నది. అయితే విందులు వినోదాల్లో పాల్గొంటారు, శుభరూపమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. అన్నింటా విజయం సాధిస్తారు. సూర్య భగవానుడు 3వ స్థానంలో, శుక్రుడు కూడా 3వ స్థానంలో మీకు ఉండడం ద్వారా చాలా ఉపయోగకరమైన విషయాలు ఉన్నాయి. అయితే వ్యయంలో గురుడు ఉన్నాడు. ఇక్కడ గురుడు ఇదివరకు వరకు ఏకాదశ స్థాన సంచారం వల్ల యోగదాయకం. వ్యయంలో గురుడు వచ్చాడు కాబట్టి కొన్ని ఇబ్బందులేమో అని అనుకోవచ్చు. కానీ ఈ సంచారం వల్ల పూర్వజన్మ ఫలితాన్నే ఇస్తాడు అని కొంతమంది చెప్పడం ఉన్నది శాస్త్రంలో. అది నేనేదో చెప్పిన వచనం కాదు. తద్వారా గురుబలం తగ్గదు అని నా అభిప్రాయం. అయితే గురుడు వ్యయంలోకి వచ్చాడంటే ఆయన ముందుకు రావడం జరిగింది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు గురుగ్రహానికి ఉన్నాయి. దానికోసం మనం కంగారు పడకండి. ఇంకా 3వ విషయం, ఈ రాశి వారికి ఉద్యోగపరమైన అభివృద్ధి, నిరుద్యోగులకు అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు కూడా చక్కని ప్రోత్సాహం ఉంటుంది. ఇక వ్యాపారాత్మకమైన విషయాల్లో
తప్పనిసరిగా వారాత్మకమే డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ వారికి, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, ఫైనాన్స్ సంబంధించిన వారికి చాలా యోగదాయకంగా ఉన్నది. శని ప్రభావం, అష్టమ శని దోషం ఉన్న కారణం చేత కార్తీక మాసంలో తిలదానం చెయ్యండి. నువ్వులు, నల్ల తువ్వాలు, స్టీల్ గ్లాసు దానం చేయండి ఒక శనివారం. తప్పనిసరిగా తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. సంఖ్యల్లో 1 వాడండి, విజయం వైపుకి వెళ్ళగలుగుతారు. ఈ కన్యా రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మీ క్యాలిక్యులేషన్స్ చాలా అనుకూలంగా ఉంటాయి. మరి ఏమిటి అంటే సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో చంద్ర సంచారం, రవి శుక్రులు ద్వితీయం, కుజ బుధులు తృతీయం. అయితే స్థిరాస్తి డెవలప్మెంట్స్, ప్రణాళికలు అత్యద్భుతంగా ఉంటాయి. వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. నూతనమైన ప్రయత్నాలు యోగిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి. మీ ఆలోచన విధానం మంచి మార్గంలో ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ రాశి వారికి మీ యొక్క విధి విధానాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సర్వదా మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్థిరాస్తి డెవలప్మెంట్స్, అలాగే ఆర్థిక పరమైనటువంటి డెవలప్మెంట్స్ కాస్త అనుకూలమైన వాతావరణంగా ఈ వారం కనపడుతోంది. గతం కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు. రాజకీయ పరంగా సామాన్యంగానే ఉన్నది. వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక ప్రోత్సాహం మీకు తప్పనిసరిగా వార ప్రారంభం, వారాంతం ఉన్నది. ఈ వృత్తుల్లో కూడా న్యాయవాదులు, వైద్యులు, ఇలా చేతి వృత్తి పనివారు, కార్మికులు వీళ్ళందరూ కూడా దీంట్లో. ఇంకా వ్యాపారాత్మకంగా మనం చూస్తే ఆర్థిక లావాదేవీల్లో రియల్ ఎస్టేట్ వారికి, షేర్స్ వారికి, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర వారికి, కమిషన్ సంబంధమైన వ్యాపారస్తులకి అత్యద్భుతమైనటువంటి ప్రోత్సాహం, వ్యాపార అభివృద్ధి ఈ వారం కనపడుతోంది. సంఖ్యల్లో మీరు 5, రంగుల్లో గ్రీన్ వాడండి. ఎక్కువగా మరి ఏ దేవుణ్ణి పూజిస్తే మనకు బాగుంటుంది అన్నట్లయితే మరి ద్వితీయంలో ఉన్నటువంటి సూర్య భగవానుడిని పూజించండి. సూర్య ఆరాధన, గోధుమ రొట్టెలు తయారు చేసి లేని వారికి, ఆకలిగా ఉన్నవారికి గోధుమ పిండి ద్రవ్యాలు ఏదైనా పర్వాలేదు, పూరీలు ఇలా ఇటువంటివి మీరు తప్పనిసరిగా పెట్టండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ తులారాశి వారికి తప్పనిసరిగా యోగవంతమైన కాలం. ఎందుచేత అంటే చంద్రుడు షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం, రాశిలోనే శుక్రుడు, రాశిలోనే రవి, ద్వితీయంలో కుజబుధులు ఉన్నారు. మీ క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం. వార మధ్యలో ముఖ్యమైన వ్యవహారాలు యోగదాయకంగా ఉన్నాయి. వారాంతం చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు తప్పనిసరిగా మీకు తగ్గుతాయి. అంచేత ప్రతి పని కూడా నిదానంతో ముందుకు పెడతారు కాబట్టి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. అంతేకాకుండా మంచి మంచి నిర్ణయాలు మీరు తీసుకుంటారు. తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు కూడా కొన్ని తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వార ప్రారంభం నుండి శుక్రవారం వరకు మంచి వ్యాపారం జరుగుతుంది. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి. అంటే దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు, ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
గురుడు నవమ స్థానం నుండి దశమ స్థాన సంచారం వల్ల పెద్దగా ఇబ్బంది అయితే ఉండేటువంటి పరిస్థితులు అయితే లేవు. అయితే ఈ రాశి వారి సంఖ్యల్లో 6 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో మీరు తప్పనిసరిగా శివారాధన చేయండి. అయితే గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నదని ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం. తద్వారా వార ప్రారంభం సామాన్యంగా ఉన్న మంగళవారం నుండి శనివారం వరకు అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. క్రయ విక్రయాదులు యోగిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా లభిస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు తగ్గుతాయి. అంటే సకాలంలో మీకు ధనం అనేది చేతికి అందుతుంది. దాని గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు. అంటే మించిన ధనం దాచుకోవాలి లేదా అలా డెవలప్ చేయాలంటే కష్టం, కానీ మీ అవసరాలకు మాత్రం ధనం సరిపోతుంది. చేత గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉన్న కారణం చేత మిగిలిన గ్రహాలన్నీ కూడా మనం చూస్తే వ్యయంలో శుక్రుడు, వ్యయంలో రవి, జన్మంలో కుజుడు, జన్మంలో బుధుడు. ఏదైనప్పటికీ మీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గానే ఉంటాయి. అంచేత అభివృద్ధి అనేది తప్పనిసరిగా ఉంటుంది. విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి. రాజకీయ నాయకులు కొంతకాలం స్తబ్దతగా ఉండాలి. వృత్తుల పరంగా ఉన్నవారు ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఈ వారం ఖచ్చితంగా ఉన్నది. వ్యాపార పరంగా గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, కమిషన్ సంబంధమైన వ్యాపారాదులు, అలాగే చిన్న చిన్న వృత్తుల వారు వీరందరికీ కూడా యోగించేటువంటి అవకాశం ఉన్నది. మామూలు జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వీటికి సామాన్యమైన వ్యాపారాలకి ఇబ్బంది అయితే లేదు. వీటిల్లో కూడా వార ప్రారంభం కంటే మంగళవారం నుండి శనివారం వరకు అన్ని విధాల వ్యాపారాల్లో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉన్నాయి. హామీలకి, మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండడం మంచిది. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో బుధవారం నాడు పెసలు దానం చేస్తూ ఉండండి. పెసలు మొలకెత్తిన పెసల్ని ఆవుకు పెట్టండి, లేదా ప్రసాద రూపంలో రుచికరంగా తయారు చేసి దేవుడికి నైవేద్యం చేసి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టండి. పెసర పుడుకులను కూడా పంచిపెట్టవచ్చు. ఈ విధంగా మీరు విజయం సాధించగలుగుతారు. ఈ ధనురాశి వారికి చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో ఈ యొక్క చంద్ర సంచారం. రవి చాలా అనుకూలంగా ఉన్నాడు. రవి ఏకాదశ స్థాన సంచారం. ఈ ఏకాదశంలో శుక్రుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది. అంచేత విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో అంటే గురుడు అష్టమ స్థాన సంచారంలోకి వచ్చాడు. అయితే కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు చికాగ్గా ఉంటాయి. శని చతుర్థ శని కాబట్టి నిదానంతో ఉండాలి. ప్రతి పని కూడా ఆలోచనతో ముందుకు వెళ్ళండి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. మామూలుగా నిత్యకృత్యము మీరు చేసే పనులకు ఇబ్బంది అయితే మాత్రం ఉండదు. విశేషంగా చెయ్యాలి అంటే ఒక గృహ నిర్మాణాది ప్రయత్నాలు, ఒక ఉద్యోగ ప్రయత్నాలు, పదోన్నతి కోసం చేసే ప్రయత్నాలు మాత్రం ఈ వారం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధి, డెవలప్మెంట్స్ ఇవి కొద్దిగా ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అంచేత ఈ రాశి వారు ఉద్యోగస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్రాత పనుల్లో రాజకీయ నాయకులు
మాట్లాడేటప్పుడు వృత్తుల పరంగా న్యాయవాదులు, వైద్యులు ఇటువంటి వారు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే పరిస్థితులు ఉంటాయి. వాటి గురించి ఆలోచించాలి. ఇక వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే చిన్న చిన్న వ్యాపారాల వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. కంగారు పడవలసిన అవసరం లేదు. విశేషమైన వ్యాపారాలు, పెట్టుబడులు, షేర్లు ఇలా పెద్ద పెద్ద రిస్క్ చేసుకునే పనులు మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో చేయకూడదు. అంచేత సంఖ్యల్లో మీరు తప్పనిసరిగా 3 వాడండి. రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో మీరు తప్పనిసరిగా మరి జన్మంలో వ్యయంలో బుధుడున్నాడు కాబట్టి విష్ణువు యొక్క ఆరాధన చేయండి. విష్ణునామ స్మరణ చేయడం, గోవింద అంటూ ఉండడం, లేదా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉండడం, ఈ విధంగా పెసల్ని దానం చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మకర రాశి వారికి మంచి అదృష్ట కాలం. ఎంచేత కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాడు. మరి గురుడు షష్ఠం నుండి సప్తమంలోకి వచ్చాడు. అయినా షష్ఠ ఫలితాలనే ఇస్తాడని చెప్తున్నారు. సప్తమంలోకి వచ్చాడు కదా, సప్తమ ఫలితాలు పెద్దగా ఉండకపోవచ్చు. అయితే తృతీయంలో శని అత్యద్భుతమైన యోగాన్ని ఇస్తాడు. రాస్యాధిపతి శని తృతీయ స్థానంలో ఉండడం ద్వారా మంచి యోగమైనటువంటి ఫలితాలు మీకు కనబడతాయి. అంతేకాకుండా తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో శని సంచారం, రవి దశమంలో ఆత్మస్థైర్యం, ధైర్యం, మంచి ప్రణాళికలు, మంచి కార్యక్రమాలతో దిగ్విజయంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతోంది. గత 4-5 వారముల కంటే ఈ మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే పనులు, చాలా కాలం నుండి నిలిచిపోయిన పనులు ఈ వారం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైన ఇబ్బందులు తగ్గుతాయి. వృత్తుల పరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు అనుకూలమైన వాతావరణంలో ఉన్నాయి. వార ప్రారంభంలో, వారాంతంలో చక్కని ప్రోత్సాహాన్ని మీరు పొందగలుగుతారు. ఫైనాన్స్, జనరల్, కిరాణా, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, లోహ, యంత్ర, వాహన వారికి చాలా అనుకూలంగా ఉన్నది. అంచేత ఈ రాశి వారికి గతం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్. ఆరాధనలో తప్పనిసరిగా మనకి ఈ స్థానంలో ఉన్న కుజునికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ, మంగళవారం నాడు కందులు కానీ కందిపప్పు కానీ దానం చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మరి ద్వితీయంలో శని, షష్ఠంలోకి వెళ్ళాడు గురువు. ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడచ్చు. ఎంచేత అంటే ద్వితీయంలో శనున్న చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం ముఖ్యమైన వ్యవహారాలు వారపు మధ్యలో బాగా యోగిస్తాయి. ప్రతి పని కూడా నిదానంగా ముందుకు వెళ్ళండి. మంచి ఆలోచనలతో వెళ్ళండి. నూతనమైనటువంటి ప్రయత్నాలు యోగదాయకంగా ఉంటాయి. వివాహ, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు మాత్రం ఆలస్యమవుతాయి. ప్రతి పని యందు కూడా ఉద్యోగస్తులు శ్రద్ధ వహించాలి. రాజకీయ నాయకులు కూడా అదే విధంగా ఉండాలి. వృత్తుల పరంగా ఉన్నవారు డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి, కానీ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు జరగవు. ఈ వారం మీకు సరిపోయేటువంటి స్థితి గతులు ఉంటాయి. అయితే మనం బాగా ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, మీ యొక్క ఆలోచనలు అయితే చాలా కరెక్ట్గా ఉంటాయి. స్థిరాస్తి డెవలప్మెంట్స్ బాగుంటాయి. సోదర వర్గ సంబంధమైన అనుకూలత,
ఆర్థిక పరమైన ప్రోత్సాహం, స్థిరాస్తి డెవలప్మెంట్స్, శత్రుబాధలు తగ్గడం, ఇవన్నీ కూడా మీకు కాస్త ప్లస్ పాయింట్స్. తద్వారా మీరు విజయం వైపుకు వెళ్ళగలుగుతారు. కాస్త నిదానంగా ముందుకు మాత్రం వెళ్ళండి. అయితే పెద్ద రిస్క్ అయితే లేదు, అలా అని చెప్పి సూపర్ కాదు, సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్, ఆరాధనలో నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ, శని భగవానుడిని బాగా పూజించడం మంచిది. కార్తీక మాసంలో తిలదానం చేయండి. ఒక్కసారి నువ్వులు, నల్ల తువ్వాలు, స్టీల్ గ్లాసు పట్టుకెళ్ళి ఒక్క శనివారం ఉదయం దానం చేయండి. ఈ 30 రోజులు కార్తీక మాసంలో శివ సన్నిధిలో దీపం పెట్టండి. అదేవిధంగా కాడ పెట్టే అవకాశాలు లేకపోతే శివాలయంలో దీపం పెట్టమని చక్కని నూనె ఒత్తులు ఇవ్వండి. తద్వారా విశేషమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థాన సంచారం గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారం మధ్య ముఖ్యమైన వ్యవహారాలు యోగించడం, వారాంతం కూడా చక్కగా యోగించడం ఉంటుంది. ఈ వారం మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. మీ యొక్క ఆలోచనలు చక్కగా యోగిస్తాయి. మరి ఉద్యోగస్తులకు కూడా పెద్దగా ఇబ్బంది లేదు. రాజకీయ నాయకులకు కూడా ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల పరంగా మనం చూస్తే ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతోంది. వ్యాపారాత్మకంగా ఆర్థిక లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. వార ప్రారంభంలో, వారపు మధ్యలో, వారాంతంలో కూడా ఆర్థిక ప్రణాళికలు డెవలప్మెంట్స్ ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఈ రాశి వారికి గతం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో మీరు తప్పనిసరిగా 7 వాడండి. రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో శివారాధన, శని భగవానుడిని బాగా పూజించండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే పనులు చేయకండి. అంటే గృహ నిర్మాణాది ప్రయత్నాలు, అంటే రిస్క్తో కూడిన పనులు చేయకండి. జనరల్ పనులు చేయండి, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఈ కార్తీక మాసంలో తిలదానం కూడా మీరు చెయ్యండి, మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది చేస్తున్నారు. మా పుల్లెల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, అది సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా వీడియోస్ మేము పెడుతున్నాం, మీకు అందిస్తున్నాం. వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.